నెక్స్ట్ వచ్చేసరికి మీకు దీర్ఘకాలికంగా కీలవాత ఉన్నట్టయితే అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే సొరియాటిక్ ఆర్థరైటిస్ కానీ ఉన్నప్పుడు మీరు కన్సర్న్ రొమటాలజిస్ట్ డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రొమటాయిక్ డ్రగ్స్ అనేవి ఇస్తారు. సో అవి కూడా మీరు ఫిజియోథెరపిస్ట్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే దాంతో పాటుగా మేము ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అనేవి ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంకోడైలేటర్స్, మనకి ఉబ్బసం ఉన్న, ఆస్తమా ఉన్నా, లేకపోతే సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నా మీకు పల్మనాలజిస్ట్ బ్రాంకోడైలేటర్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. సో ఈ బ్రాంకోడైలేటర్స్ ఏం చేస్తారంటే మీ ఊపిరితిత్తుల్ని గాలి శ్వాస ఈజీగా వెళ్ళడానికి బ్రాంకోడైలేటర్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. సో మీకు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మేము చెప్పాలన్నా లేకపోతే మీ చేత బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయించాలన్నా ఈ బ్రాంకోడైలేటర్స్ మీరు ఏం వాడుతున్నారు, ఎప్పుడెప్పుడు వాడుతున్నారో తెలుసుకుంటే దాని తగ్గట్టు మేము ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ప్లాన్ చేస్తాం. సో వెన్ యూఆర్ కన్సల్టింగ్ ఎ ఫిజియోథెరపిస్ట్, please let us know like what medications are you using so that you'll be healthy and happy forever. This is Dr. Ullers from Varsha Physiotherapy Center. Thank you.